తప్పు చేశానంటావా? ఏమైంది? ఎందుకట్లా అంటున్నావు? అదేనే, విక్రమ్ని కలవడానికి నేను వెళ్ళలేదు కదా, సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. ఏమైనా అవాయిడ్ చేస్తున్నా అనుకుంటాడా? ఏమైంది? అయితే వెళ్ళి ఇదే మాట మా అక్కకు చెప్పు. అమ్మో వద్దులే, నన్ను ఎందుకు ఇందులోకి లాగుతావు? అది నన్ను చంపేస్తుంది. అంటే ఆ రోజు ఇంటికి వచ్చాడు కదా, నేను ఇష్టమా కాదా అని అడిగాడు. అది నేనెలా చెప్తాను? నువ్వు కదా చెప్పాల్సింది. అందుకే ఏం చెప్పలేదు. నిన్ను హక్కుడు చేసుకున్నాను. విక్రమ్ని కలవడానికా? విక్రమా? నేనెందుకు కలుస్తాను? విక్రమ్ కాల్ చేశాడా? చేశాడు, కుదరదని చెప్పాను, వినలేదు. మళ్ళీ కాల్ చేస్తే కట్ చేశాను. మనిద్దరం ఒకటే క్లాస్మేట్స్ కదే, నాకు తెలియని విక్రమ్ ఎవరు? ఎందుకు అబద్ధాలు చెప్పావే? ఎందుకు నా లైఫ్తో ఆడుకుంటున్నావు? నేనేం చేశానే? ఎందుకు అలా బీపీ తెచ్చుకుంటున్నావు? నా చెల్లే కదా, నా సొంత మనిషే కదా అని నా లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకున్నా. నీకంటే నమ్మకమైన లింక్ ఎవరున్నారని చెప్పి నా లవ్ మ్యాటర్లో కూడా నేను ఇన్వాల్వ్ చేశాను. కానీ నువ్వేం చేసావు? అతని ముందు నన్ను ఫూల్లీ చేసావు. ఏం జరుగుతుందే నా లైఫ్లో? నా స్టోరీ నాకే తెలియకుండా జరుగుతుందని అనిపిస్తుంది. ఇన్ని అబద్ధాలా? ఇంత మోసమా? చిన్నప్పటి నుంచి అన్నీ ఇలానే చేసావు. నేను ఆనందంగా ఉంటే నచ్చదు కదా? డాడీ నాకేదైనా డ్రెస్ కొంటే నువ్వు లాగేసుకుంటావు. అమ్మ నా కోసం ఏదైనా తెస్తే అది తీసేసుకుంటావు. నీకు నచ్చితే చాలు లాగేసుకుంటావు. నాకంటూ కొన్ని ఇష్టాలు కోరికలుంటాయి. నేనేమనుకుంటున్నాననేది నీకు అవసరం లేదు. నీకు నా ఫీలింగ్స్తో పనే లేదు. నాదన్నది నాది మాత్రం అన్నది ఇంట్లో ఒక్కటైనా ఉందా? అంతెందుకు నా జీవితంలో అయినా ఉందా? ప్రతిదీ లాక్కోడానికే చూస్తావు. అలానే విక్రమ్ని కూడా అనుకుంటున్నావు. అసలు ఏం మనిషివే నువ్వు? సొంత అక్క జీవితంతో ఆడుకుంటున్నావు. అయినా నా పిచ్చి కాకపోతే ఎప్పట్లాగానే నీకు ఇప్పుడు జోకరే కదా? అక్క, అది నీకు చెప్దామనుకున్నానే, కానీ ఎట్లా చెప్పాలి? విక్రమ్ విషయంలో నాకు ఇన్ని మాటలు చెప్పావు కదా, అందులో ఒక్క నిజమైన ఉందా? అన్ని అబద్ధాలేనా? నాకేం తెలీదన్న విషయం, విక్రమ్ నాతో మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో చెప్పే వరకు నాకు తెలీదు. విక్రమ్ నిన్ను కలిసావు, అది ఆ రాంబాబు గాడికి కూడా తెలుసు, కానీ నాకు తెలీదు. అప్పుడు విక్రమ్ నిన్ను ప్రపోజ్ చేశాడు, హగ్ కూడా చేసుకున్నాడు. కానీ నాకు ఇవన్నీ ఏవీ తెలీదు. దీని గురించి మాట్లాడడానికి ఇంటికి కూడా వచ్చాడు, అప్పుడు కూడా నాకు తెలీదు. అప్పుడు కూడా నన్ను రూమ్ లో దాచిపెట్టి లాక్ వేసి మేనేజ్ చేశావు. ఇప్పుడు వరకు నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఒక్కసారి కూడా నీ మీద కోప్పడలేదు. ఇదేం చేస్తుందిలే అని అనుకుంటున్నావా? మాట్లాడవే, ఎప్పుడేదో వాగుతూ ఉంటావు కదా, మాట్లాడు, ఏదో ఒకటి చెప్పు నాకు. అక్క కాదు, నేను నీకు చెప్దామనే అనుకున్నాను అక్క. ప్రీతి, అమ్మా కావ్య, ఏంట్రా ఏదో చూడకూడని చూసినట్టు ఉలుకు పలుకు లేకుండా అలా నిలబడిపోయారు? షాక్లో ఉన్నారా? డిస్టర్బ్ చేశానా ఏంటి? రాకూడని టైంలో వచ్చానా? అబ్బే అదేం లేదమ్మా, సంతోషం పట్టలేక. ఏంటే ఎప్పుడూ లేనిది నువ్వు కూడా ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు? నాకు తెలియకుండా సీక్రెట్గా ఏమైనా చేస్తున్నారా? లేకపోతే బాయ్ ఫ్రెండ్తో లివింగ్లో ఉన్నారా? అంటే అన్నావు గాని వినడానికి చాలా బాగుందిలే. నా గురించి తెలిసాక నాతో ఎవరుంటారమ్మా? అయినా నువ్వేంటి నీలాగా కాకుండా నాలాగా మాట్లాడుతున్నావు? సీరియల్స్ చూడ్డం లేదా ఏంటి? ఈ మధ్య ఇదే కదా ట్రెండ్. అందుకే సరదాగా జోక్ చేశా. మీ ఇద్దరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. మీ ఇద్దరి కోసం ఏం తెచ్చానో తెలుసా? నా చేతులతో వండిన పిండి వంటలు. థ్యాంక్స్ అమ్మా. సరే, నేను త్వరగా రెడీ అయి వస్తాను. మీ ఇద్దరు రెడీగా ఉండండి, టెంపుల్కి వెళ్దాం. అమ్మా నేను రాను, మీ ఇద్దరు వెళ్ళండి. ఎందుకురా? నేను ఇంకా స్నానం చేయలేదు. చేసిరా, చేశాకెళ్దాం. అది కాదమ్మా, నేను రాలేను. ఎందుకే? అంటే నేను నైట్ చికెన్ ఫ్రై ఆర్డర్ చేసుకొని తిన్నా. ఇప్పుడు స్నానం చేయకుండా ఎలా వస్తాను? నువ్వెప్పుడు ఇంతేనానే? ఇంకా మారవా? ఇక్కడికొచ్చినా కూడా ఇదే అలవాటా? మీ పుట్టినరోజు నాడు నేను వస్తాను, మనం గుడికెళ్తాం, నాన్ వెజ్ తినకూడదు అని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? ఛీ!
బస్తీ గాని గుండెల్లోనే బంతి పువ్వై పూసిందిరు బండి ఎక్కి కూర్చుందిరో. ఇప్పుడైనా స్నానం చేసి రెడీ అవ్వు. ఇందాకే టిఫిన్ చేశాను, నిద్ర వస్తుంది. అది అరిగాక స్నానం చేస్తాను. నిజంగానే నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషనే. థ్యాంక్ యూ మమ్మీ. పద. ఇద్దరు వెళ్తున్నారు, ప్రసాదం మర్చిపోకండి. ఏమైందమ్మా, పుట్టినరోజు నాడు కూడా డల్గా ఉన్నావేంటి? ఫుడ్ ప్రాబ్లమా లేకపోతే చెల్లినస భరించలేకపోతున్నావా? అదేం లేదమ్మా, నేను బానే ఉన్నాను. నాకు నీ అంత చదువు రాకపోవచ్చు గాని నా కూతురు మొహం చూసి తను సంతోషంగా ఉందా లేదా అని తెలుసుకోగలను. నిన్నేదో బాగా డిస్టర్బ్ చేస్తోంది, అదేంటో చెప్పు. అంటే మన అనుకున్న వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తే తీసుకోలేము. అసలు ఎందుకు ఇలా చేశారు, అంత అవసరం ఏముంది? చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు. అసలు మనం ఏం చేస్తున్నామో ఏం చేయాలో ఏం అర్థం అవ్వదు. నిన్నెవరు అంతలా మోసం చేసింది? ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? అది ఆఫీస్లో కొలీగ్ అమ్మా. ప్రాజెక్ట్ విషయంలో నాతో ఒకటి చెప్పి నా వెనుక ఇంకోటి చెప్పారు. చాలా మోసం చేశారు. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అమ్మా. ఇప్పుడు తనని ఎలా ఫేస్ చేయాలి? కోప్పడాలా, తిట్టాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు. భగవంతుడు మనుషుల్ని సృష్టిస్తాడు గాని వాళ్ళ మనస్తత్వాలు కాదు కదా. ఒక్కో మనిషి ఒక్కో విధంగా ప్రవర్తిస్తాడు. అయినా అందరూ ఒకేలాగా ఉంటే వాళ్ళు మనుషులెందుకు అవుతారు? మనిషి తప్పు చేస్తాడు, అది సహజం. తెలిసి కొందరు, తెలియక కొందరు. కొంతమంది అవసరం కోసం చేస్తారు. మన అనుకునే వాళ్ళ దగ్గర అలవాటు వల్లనో అవసరానికో తెలిసో తెలియక తప్పు చేసే సందర్భం వస్తుంది. అది మనకి జరగచ్చు, మన పక్క వాళ్ళకి జరగచ్చు. అంతా మన మంచిగే అని సర్దుకుపోవాలి. నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి అబద్ధం చెప్పింది. అబద్ధం మీద అబద్ధం చెప్పింది. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాక గానీ ఒప్పుకోలేదు. నాకు చిరాకొచ్చి మాట్లాడడం మానేశానమ్మా. ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిందా? లేదుగా. ఇవన్నీ పెద్దగా తీసుకుని వాటి గురించి ఆలోచిస్తే సఫర్ అయ్యేది మనమే. మాట్లాడడం మానేస్తే ఎందుకలా చేసిందని నీకెప్పటికీ తెలియదు కదా. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద సమస్యకైనా సొల్యూషన్ రెండు వైపులా దొరుకుతుంది. అంతేగాని ఇలా డల్ అయిపోతే, వాళ్లపైన కోపం పెట్టుకుంటే రిలేషన్ పాడవటం తప్ప ఇంకేం జరగదు. మన అనేవాళ్ళు కొందరే ఉంటారు. వాళ్లను కూడా దూరం చేసుకుంటే మళ్లీ దగ్గరవటం అంత సులభం కాదు. ఏదైనా అవ్వని అమ్మా, సచ్చినా దాంతో మాట్లాడను. ఈ గుడికి వచ్చే వాళ్లలో అందరూ భక్తితోనే వస్తారనుకుంటున్నావా? కొందరు భయంతో వస్తారు, కొందరు బాధతో వస్తారు, మరికొందరు ఆశతో వస్తారు. భయంతో వచ్చినవాడు చేసిన తప్పులకు పాపాలు గడిగేసుకోవడానికి వస్తాడు. బాధతో వచ్చినవాడు అన్నీ కోల్పోయాను స్వామి, ఏదీ సరిగా జరగట్లేదు, నా మీద దయచూపు అని మొక్కుంటాడు. ఆశతో వచ్చేవాడు వాడికి ఎంతున్నా ఏమున్నా సరే ఇంకా ఏదో కావాలని నోటింది ప్రదక్షిణాలు చేస్తాడు. ఈ సృష్టిని నడిపిస్తున్న భగవంతుడి దగ్గరికే ఇన్ని రకాల వ్యక్తులు వస్తున్నప్పుడు మనం సాధారణ మనుషులం. మన చుట్టూ ఎంతమంది ఉంటారు? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన ఆఫీసులోనో, మన పక్కింట్లోనో, మన ఇంట్లోనో, ఎక్కడో ఒకచోట ఇలాంటి వ్యక్తులు మనకి ఎదురవుతూనే ఉంటారు. అందరూ మనలా ఉండాలంటే ఎలా? పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా బయటపడాలి అనేది ప్రయత్నించాలి. లేదంటే ప్రతి క్షణము కూడా ప్రాబ్లమే. నేనొచ్చి తనతో మాట్లాడినా? లేదమ్మా, నువ్వు చెప్పావుగా, నేను సాల్వ్ చేసుకుంటాను. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను. సరే సరే, వెళ్దామా? వెళ్దాం.
ప్రసాదం. నే పోయేటప్పుడు ఇక్కడే ఉన్నావు, వచ్చేటప్పుడు ఇక్కడే ఉన్నావు. సోఫాకి ఏమన్నా ఫెవికాల్ అతికిచ్చావా? లేదమ్మా. స్నానం చేసావా లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకున్నావా? చేశానులే అమ్మా, ఇది ఇవ్వు ఏదో ఒకటి. అవునే, నీ జాస్ ఎప్పుడు తిండి మీదని, చదువు మీద ఎప్పుడు ఉండదా? అమ్మా నీకు విషయం తెలీదా? మనిషి చదువుకోకపోయినా జాబ్ చేయకపోయినా బతకొచ్చు గాని తిండి నిద్ర లేకపోతే చచ్చిపోతారు. అందుకే తినాలి, బాగా తినాలి. ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే బాగుండేది. ఫోన్ అలా విసిరేసావంటే జాగ్రత్త లేదా నీకు? అమ్మా దాని కొలీగ్ కాల్ చేసింది, అది లిఫ్ట్ చేయట్లేదని అస్తమానం నాకే చేస్తుంది. ఓ ఆఫీస్ కాలా, మాట్లాడమ్మా. హలో వనజాక్షి, చెప్పవే. వనజాక్ష? హలో. ఇవాళ బర్త్డే అని లీవ్ తీసుకున్నా. ఏం మాట్లాడుతున్నావు? కావ్య, నేను విక్రమ్. విక్రమ్, ఇందాక మా మమ్మీ పక్కనే ఉంది. ఓ, ఇంతకీ నాకు వంట చేస్తున్నానన్నావు కదా, ఏం ప్రిపేర్ చేస్తున్నావు అని ఫోన్ చేశాను. అంటే ఇంకేం చేయలేదు విక్రమ్. ఇప్పుడు రావట్లేదని మాత్రం చెప్పకు కావ్య. సారీ విక్రమ్, ఎవ్రీ బర్త్డేకి మా మమ్మీ నన్ను టెంపుల్కి తీసుకెళ్తుంది. ఈసారి రాదేమో అనుకున్నా, కానీ వచ్చింది. ఇవాళ మీట్ అవడం కష్టం. నువ్వు ఇట్లనే ఏదో ఒకటి చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు అలా డిసప్పాయింట్ అవ్వకు. మనం మీట్ అవ్వడం, ట్రీట్ ఇవ్వడం రెండు ఫిక్స్. కాకపోతే జస్ట్ పోస్ట్ పోన్ చేస్తున్నాను అంతే. నాకు పెద్దగా ఆప్షన్స్ ఉన్నాయేమన్నా? ఓ, అత్తయ్య వచ్చినట్టున్నారు. పర్ఫార్మెన్స్ సరిగా తీసేద్దాం. నమస్తే ఆంటీ. ఎవరు బాబు నువ్వు? మా ఇంటి ఓనర్ వాళ్ళ అబ్బాయి రాంబాబు. చాలా మంచోళ్ళ ఉన్నాడే. చాలా మంచోడు. నేను చాలా మంచోడిని ఆంటీ. మా అమ్మ కూడా అదే అంటుంది. నన్ను చేసుకుపోయే అమ్మాయి ఎవరో చాలా లక్కీ అంట. కూర్చో బాబు. అమ్మా ఇప్పుడు ఎందుకు, పంపించేసి. నూర్మి జరుగు. అబ్బా దా కూర్చో. ఏంటి బాబు, ఏం చదువుతున్నావు? చిన్నపిల్లాళ్ళ ఉన్నావు, అప్పుడే పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. ఆంటీ, నేను చిన్నపిల్లని కాదు, 18+. వైన్ షాప్లో కూడా ఇప్పుడు ఆపలేదు తెలుసా? చూసావా ఎంత మంచోడో. వాడికి చదువు మీద తప్ప అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అచ్చని ఇలానే. అమ్మా హ్యాపీ బర్త్డే కావ్య. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? అదేంటి, నువ్వు కృతి ట్విన్స్ అంటే నీ బర్త్డే కూడా ఈరోజే ఉంటుంది కదా. అయినా నిన్న నైట్ విక్రమ్ కేక్ తీసుకొచ్చి కట్ చేపించడం నేను చూశాను. విక్రమ్ ఏంటి ఈ టైంలో? వస్తున్నా నాన్న. విక్రమ్ ఎవరే? ఎవరు విక్రమ్ అంటున్నా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఇద్దరూ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? మాట్లాడరేంటే?